హాయ్ అండి, ఎలాగున్నారు? అందరూ బాగున్నారా? నేను సునీత కుకింగ్. నేను ఈరోజు ఏం చేస్తున్నానంటే ఈ వీడియోలో మీకు చూపిస్తాను. అలాగే నాకు లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కమ్ములు చేస్తున్నాను. కమ్ములు చిన్న చిన్నవి చేసి కట్ చేసేసి అలాగే పంచదార పొడితో చేస్తున్నాను నేను. అలా పిల్లలకి ఎంతో ఇష్టంగా తింటారో ఇంట్లో చేసుకుంటే ఈజీగా కూడా చేసుకోవచ్చు. ఇంకా పంచదారను మైదాతో చేసుకోవచ్చు. అలాగే నాకు లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను కప్పుడు మైదా తీసుకున్నాను. పంచదార కప్పుడు లాలికాయలు 3 తీసుకున్నాను. ప్లేట్ తీసుకుని మైదా వేస్తున్నాను. లైట్గా సాల్ట్, ఎక్కువ కాదు. ఆయిల్ కూడా 2 స్పూన్లు వేస్తున్నాను. వాటర్ తీసుకుని మనం చపాతీ పిండి ఎలా చేసుకుంటామో అలాగా చేసుకోవాలి. మనం సిలకరించకుండా వేసుకోవాలి. వాటర్ ముందుగానే ఎక్కువ పోసేసుకుంటే పిండి ఇంకా వేసుకోవాలి. ఎక్కువ చేసుకోవాలంటే పిండి ఎక్కువ కలుపుకోవచ్చు. నేను ఇంత మట్టిగా తీసుకున్నాను. ఇలాగ మనకు చపాతీ పిండి ఎలా చేసుకుంటామో అలా మెత్తగా పిసికేసి నేను వండకం చేశాను. ఈలోగా అది పక్కన పెట్టాను. మిక్సీ జార్ తీసుకొని పంచదార వేస్తున్నాను. లాలిక్కాయలను మెత్తగా పొడి పట్టేశాను. చూడండి, మెత్తగా అయిపోయింది. ప్లేట్లో వేస్తున్నాను. పిల్లలు చక్కగా స్కూల్ నుంచి వచ్చినా ఎక్కడి నుంచి వచ్చినా మనం కొంచెం కప్పులో వేసేస్తే ఈజీగా తినేస్తారు. అలాగే నేను స్టవ్ వెలిగించి కళాయి పెట్టాను. ఆయిల్ పోస్తున్నాను. మనకు చేతికి సరిపడగా వండ తీసుకోవాలి. ఎందుకంటే మనం చపాతీ చేస్తాం కదా, అలా చేసుకోవాలి. లైట్గా పిండి జల్లి మందంగా ఉండాలి. బాగా పలసగా కాకుండా లైట్గా ఈ మందంలో ఉండాలి. ఇలా పెట్టేసి సాకు తీసుకుని కట్ చేసినప్పుడు నీకు ఇక్కడ సిట్కా చూడండి. ఇది కట్ చేసినప్పుడు బాగా మనకి కట్ చేసినట్టు రావు. అలాంటప్పుడు ఏం చేయాలంటే కత్తిరి తీసుకుని కత్తిరితో కట్ చేసుకోవాలి. కట్ చేస్తే చక్కగా మనకి ఎలా కట్ చేసుకోవాలన్నా అలాగా కరెక్ట్గా వస్తాయి. నీట్గా కూడా వస్తుంది. చూడండి ఎంత చక్కగా వచ్చాయో. ఇలా వేరే ప్లేట్ తీసుకుని వేరే ప్లేట్లో ఇలా చిన్న చిన్నగా కట్ చేసేసుకోవాలి. ఆయిల్ వీటెక్కిన తర్వాత వేసేస్తున్నాను. మొత్తం వేసేసిన వెంటనే గట్టి పెట్టకూడదు. లైట్గా వేగనిచ్చిన తర్వాత గట్టి పెట్టాలి.
ఫుల్గా మంట పెడుతున్నాను. ఇందాక ఇప్పుడు వరకు చిన్నగా పెట్టాను కదా, కొంచెం ఫుల్గా పెట్టేసి మనం ఇలా కలుపుతూనే ఉండాలి, వేగిపోవాలి అటు ఇటును. పంచదార పొడి తీసుకున్నాను, పొడి అయిపోయాయండి. ఇలా గోల్డెన్ కలర్ రావాలి. కలర్ వచ్చాక ఆయిల్ అంతా మనకి వెళ్ళిపోయాక వేడిగా ఉన్నాయి, చేతులు కూడా కాలుతున్నాయి. వేడి మీద ఏం చేయాలంటే మనం చల్లారిపోయాక పంచదార పొడిలో వేసిన పంచదార పొడి అంటుకోదు వీటికి. ఇలా వేసేసుకోవాలి, వేడి మీదే వేసుకోవాలి. అంటే ఆయిల్ అంతా వాడిపోతుంది కదా, ఆయిల్ వండుకోకుండా మనం ఇలా వేసుకుని స్పూన్తో ఇలా కలిపేయాలి. వేడిగున్నాయి కదా, అప్పుడు వీటికి పంచదార అంటుకుంటుంది. పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు ఇలా చేసుకుంటే. మనం పంచదారలోంచి రాలిపోతాయి, ఇలా తీసేసుకుని వేరే ప్లేట్లు వేసుకోవాలి. అయిపోయిన తర్వాత ప్లేట్లో పెట్టి మీకు చూపిస్తున్నాను. వేడి మీద వేసుకుంటేనే మనకు పంచదార అన్నది అంటుకుంటాయి, లేదంటే అంటుకోదు. చాలా బాగున్నాయి, కరకరలాడుతా చక్కగా ఉన్నాయి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఏమీ ప్రాసెస్ ఎక్కువ కూడా కాదు. పంచదార, మైదా ఉంటే, ఆయిల్ ఉంటే సరిపోతుంది. మనం చక్కగా ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు.